रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः। శ్రీరామాష్టోత్తర శతనామ స్తోత్రం స్తోత్ర ఆవిర్భావ సందర్భం అంటే శ్రీరామాష్టోత్తర స్తోత్రం ఏ సందర్భంలో ఉద్భవించింది, శ్రీరామాష్టోత్తర శతనామాలకు వివరణ. పద్మపురాణం ప్రకారం ఒకానొకప్పుడు పార్వతి మహేశ్వరునితో, నాథ, ఉత్తమమైన ధర్మాన్ని బాగా వర్ణించారు. వాస్తవంగా పరమాత్మ శ్రీ విష్ణు స్వరూపం గోప్యములలో అత్యంత గోప్యమైంది. పరమేశ్వర, నేను మీ దయచే ధన్యురాలనయ్యాను. నేను కూడా సనాతన భగవానుడగు శ్రీహరిని పూజిస్తాను అని మహేశ్వరునితో అన్నది. మహేశ్వరుడు, దేవి, చాలా మంచి విషయం, నీవు భగవానుడు లక్ష్మీపతిని అవశ్యం పూజింపవలెను అని చెప్పారు. పరమేశ్వరుని ఉపదేశానుసారం పార్వతీదేవి ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామ పఠనాంతరం భుజిస్తూ ఉండేది. ఒకానొక రోజు పరమ మనోహరమైన కైలాస శిఖరంపై శ్రీ విష్ణు భగవానుణ్ణి పరమేశ్వరుడు ఆరాధించి పార్వతీదేవిని తనతో కలిసి భుజించుటకు రమ్మని పిలిచారు. అప్పుడు పార్వతి, ప్రభు, నేను శ్రీ విష్ణు సహస్రనామం పఠించిన తర్వాత భుజిస్తాను అన్నది. ముందు మీరు భుజించండి అని పరమేశ్వరునితో చెప్పింది. ఇది వినిన మహేశ్వరుడు నవ్వుతూ, పార్వతి, విష్ణువునందు భక్తి కలదు కావున నీవు ధన్యురాలవు, పుణ్యాత్మురాలవు. దేవి, భాగ్యహీనులకు శ్రీ విష్ణు భక్తి లభించుట చాలా కష్టం. సుముఖి, నేను కూడా రామ 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 అని జపం చేస్తూ పరమ మనోహరమైన శ్రీరామనామంలో నిరంతరం రమిస్తూ ఉంటాను. రామనామము సంపూర్ణ సహస్రనామమునకు సమానం. పార్వతి, రకారాది నామము వినిన నా మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. నీవు రామనామమును ఉచ్చరించి నాతో కలిసి భుజింపుము అని అన్నాడు పార్వతీతో. అప్పుడు పార్వతీదేవి రామనామాన్ని ఉచ్చరించి శంకర భగవానునితో కలిసి భుజించను. ఇలా ప్రసన్నురాలైన పార్వతి, దేవేశ్వర, మీరు రామనామమును సంపూర్ణ సహస్రనామమునకు సమానంగా చెప్పారు. ఇది వినిన నాకు రామనామమందు గొప్ప భక్తి కలిగింది. అందువలన శ్రీరామునకు ఇంకేమైనా నామములున్నాయా చెప్పండి అని కోరింది. మహేశ్వరుడు పార్వతీదేవితో, పార్వతి, వినుము, నేను శ్రీరామచంద్రుని నామాలను వర్ణిస్తూ ఉన్నాను. లౌకిక వైదిక శబ్దములన్నీ శ్రీరామచంద్రుని నామములే, కానీ సహస్రనామము వానిలో గొప్పది. మరియు ఆ సహస్రనామము కంటెను శ్రీరామునికి 108 నామములు అధిక ప్రధానమైనవి. శ్రీ విష్ణునామములలో ఒక్కొక్కటి వేదముల కంటెను అధికమైనవి. శ్రీరామనామము సహస్రనామములకు సమానం. పార్వతి, సమస్త మంత్రములు సమస్త వేదములు జపించిన కలిగే 1,000,000 రెట్ల పుణ్యము కేవలం రామనామంతో లభిస్తుంది. శ్రీరాముని ముఖ్యమైన నామములను వర్ణిస్తూ ఉన్నాను, వినుము. వీనినే మహర్షులు కూడా గానము చేశారు. ఆ అతి ముఖ్యమైన శ్రీరాముని నామాలే శ్రీరామాష్టోత్తర శతనామాలు. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః
विश्वामित्रप्रियोदान्त शरणत्राणतत्परः वालिप्रमथनो वाङ्मी सत्यवात्सत्यविक्रमः सत्यव्रतो व्रतधर सदा हनुमदाश्रितः कौसलेयः करध्वंसी विराधवधपण्डितः विभीषणपरित्राता हरकोदण्डकण्डनः सप्तसालप्रभेत्ता च दशग्रीवशिरोहरः जामद्यज्ञमहादर्प दळनस्ताटकान्तकः वेदान्तसारो वेदात्मो भवरोगस्य भेषजः दूषणत्रिशिरोहन्ता त्रिमूर्तिस्त्रिगुणात्मकः त्रिविक्रमस्त्रिलोकात्मा पुण्यचारित्रकीर्तनः त्रिलोकरक्षको धन्वी दण्डकारण्यवासकृत् अहल्याशापशमनः पितृभक्तो वरप्रदः जितेन्द्रियो जितक्रोधो जितामित्रो जगद्गुरुः रुक्षवानरसङ्घाती चित्रकूटसमाश्रयः जयन्तत्राणवरद सुमित्रापुत्रसेवितः सर्वदेवाधिदेवश्च मृतवानरजीवनः मायामारीचहन्ता च महादेवो महाभुजः सर्वदेवस्तुतः सौम्यो ब्रह्मण्यो मुनिसंस्तुतः महायोगी महाधारा सुग्रीवेप्सितवाज्यदः सर्वपुण्याधिकफलस्मृतसर्वाघनाशनः आदिपुरुषः परमपुरुषो महापुरुष एव च पुण्योदयो दयासार पुराणपुरुषोत्तमः स्मितवक्त्रोमिताभाषी पूर्वभाषी च राघवः अनन्तगुणगम्भीरो धीरोदात्तगुणोत्तमः मायामानुषचारित्रो महादेवादिपूजितः सेतुकृज्जितवारासी सर्वतीर्थमयो हरिः श्यामाङ्गसुन्दरसूरः पीतवासादनुर्धरः सर्वयज्ञाधिपो यज्वा जरामरणवर्जितः विभीषणप्रतिष्ठाता सर्वापगुणवर्जितः परमात्मा परं ब्रह्म सच्चिदानन्दविग्रहः परञ्ज्योतिः परं धाम पराकाशः परात्परः परेशस्पारगः पार सर्वदेवत्मकः परः इति श्रीरामाष्टोत्तरशतनामस्तोत्रं सम्पूर्णम्। श्रीरामाष्टोत्तरशतनामावलिः। ॐ श्रीरामाय नमः। ॐ रामभद्राय नमः। ॐ रामचन्द्राय नमः। ॐ शाश्वताय नमः। ॐ राजीवलोचनाय नमः। ॐ श्रीमते नमः। ॐ राजेन्द्राय नमः। ॐ रघुपुङ्गवाय नमः। ॐ जानकीवल्लभाय नमः। ॐ जैत्राय नमः। ॐ जितामित्राय नमः। ॐ जनार्दनाय नमः। ॐ विश्वामित्रप्रियाय नमः। ॐ दान्ताय नमः। ॐ शरणत्राणतत्पराय नमः। ॐ वालिप्रमथनाय नमः। ॐ वाङ्मिने नमः। ॐ सत्यवाचे नमः। ॐ सत्यविक्रमाय नमः। ॐ सत्यव्रताय नमः। ॐ व्रतधराय नमः। ॐ सदा हनुमदाश्रिताय नमः। ॐ कौसलेयाय नमः। ॐ खरध्वंसिने नमः। ॐ विराधवधपण्डिताय नमः। ॐ विभीषणपरित्राणे नमः। ॐ हरकोदण्डखण्डनाय नमः। ॐ सप्तसालप्रभेत्रे नमः। ॐ दशग्रीवशिरोरहाय नमः। ॐ जामद्यज्ञमहादर्पकदलनाय नमः। ॐ ताटकान्तकाय नमः। ॐ वेदान्तसाराय नमः। ॐ वेदात्मने नमः। ॐ भवरोगस्य भेषजाय नमः। ॐ दूषणत्रिशिरोहन्त्रे नमः। ॐ त्रिमूर्तये नमः। ॐ त्रिगुणात्मकाय नमः। ॐ त्रिविक्रमाय नमः। ॐ त्रिलोकात्मने नमः। ॐ पुण्यचारित्रकीर्तनाय नमः। ॐ त्रिलोकरक्षकाय नमः। ॐ ध्वनिने नमः। ॐ दण्डकारण्यवासकृत् नमः। ॐ अहल्याशापशमनाय नमः। ॐ पितृभक्ताय नमः। ॐ वरप्रदाय नमः। ॐ जितेन्द्रियाय नमः। ॐ जितक्रोधाय नमः। ॐ जितमित्राय नमः। ॐ जगद्गुरवे नमः। ॐ वृक्षवानरसङ्घातिने नमः। ॐ चित्रकूटसमाश्रयाय नमः। ॐ जयन्तत्राणवरदाय नमः। ॐ सुमित्रापुत्रसेविताय नमः। ॐ सर्वदेवाधिदेवाय नमः। ॐ मृतवानरजीवनाय नमः। ॐ मायामारीचहन्त्रे नमः। ॐ महादेवाय नमः। ॐ महाभुजाय नमः। ॐ सर्वदेवस्तुताय नमः। ॐ सौम्याय नमः। ॐ ब्रह्मण्याय नमः। ॐ मुनिसंस्तुताय नमः। ॐ महायोगिने नमः। ॐ महोदराय नमः।
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః. ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పురాణపురుషోత్తమాయ నమః. ఓం స్మితవక్త్రాయ నమః. ఓం మితభాషిణే నమః. ఓం పూర్వభాషిణే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగుణగంభీరాయ నమః. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః. ఓం మాయామానుషచారిత్రాయ నమః. ఓం మహాదేవాదిపూజితాయ నమః. ఓం సేతుకృతే నమః. ఓం జితనారాసయే నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాసనే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్వినే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమః. ఓం సర్వగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరం బ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరం జ్యోతిషే నమః. ఓం పరం ధామ్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరాయ నమః. ఇది శ్రీరామాష్టోత్తరశతనామావళి. ఇప్పుడు శ్రీరామాష్టోత్తర శతనామాలకు వివరణ. శ్రీరామ అంటే యోగులు తన్మయం చెందు సచ్చిదానంద ఘనస్వరూపుడు సీతాసహితుడు శ్రీరాముడు అని అర్థం. రామభద్ర కళ్యాణమయుడైన వాడు, చంద్రుని వలె ఆనందాన్నిచ్చేవాడు, మనసును హరించేవాడు. శాశ్వత అంటే సనాతన భగవానుడు. రాజీవలోచన కమల సమాన నేత్రుడు. శ్రీమాన్ అంటే శ్రీమంతుడు, లక్ష్మీ సంపన్నుడు. రాజేంద్ర రాజులకు రాజు, చక్రవర్తి. రఘుపుంగవ రఘుకులమందు సర్వశ్రేష్ఠుడు. జానకీవల్లభ జనకనందనయగు సీతాప్రియుడు. జైత్ర అంటే విజయశీలుడు. జితామిత్ర అంటే శత్రువులను జయించినవాడు. జనార్దన సమస్త జనులు యాచించదగిన యోగ్యుడు. విశ్వామిత్రప్రియ అంటే విశ్వామిత్రునకు ప్రియమైనవాడు. దాంత అంటే జితేంద్రియుడు. శరణత్రాణతత్పర అంటే శరణాగతులను రక్షించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. వాలిప్రమథన వానరుడైన వాలిని వధించినవాడు. వాంగ్మీ అంటే మంచి వక్త. సత్యవాక్ అంటే సత్యాన్ని పలికేవాడు, సత్యవాది. సత్యవిక్రమ నిజమైన పరాక్రమవంతుడు. సత్యవ్రత సత్యాన్ని దృఢంగా పాలించేవాడు. వ్రతధర సత్యవ్రతధరుడు. సదా హనుమదాశ్రయ నిరంతరం హనుమదాశ్రయుడు. హనుమానుని హృదయ కమలమందు సదా నివసించేవాడు. కౌసలేయ అంటే కౌసల్యాపుత్రుడు. ఖరద్వంశీ ఖరనామ దైత్యుణ్ణి వధించినవాడు. విరాధవధ పండిత విరాధనామ దైత్యుణ్ణి నేర్పుగా వధించినవాడు. విభీషణ పరిత్రాత విభీషణుణ్ణి రక్షించినవాడు. హరకోదండ ఖండన జనకపురమందు శివధనస్సును విరచినవాడు. సప్తతాళ ప్రభేత్త 7 తాటి వృక్షాలను ఒకే బాణంతో పడగొట్టినవాడు. దశగ్రీవ శిరోహర దశరాకంఠుణ్ణి అన్ని శిరములు ఖండించినవాడు. జామద్యజ్ఞ మహాదర్పదళన అంటే పరశురాముని మహాదర్పాన్ని అణచినవాడు శ్రీరాముడు. తాటకాంతకృత్ తాటకనామ రాక్షసిని వధించినవాడు. వేదాంతసార వేదాంతసారమైనవాడు. వేదాత్మ వేదస్వరూపుడు. భవరోగస్య భేషజ సంసారబంధం నుండి ముక్తి పొందుటకు ఏకైక ఔషధ రూపుడు శ్రీరాముడు. దూషణత్రిశిరోహంతా దూషణత్రిశురులను అనే రాక్షసులను సంహరించినవాడు. త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శివులను 3 రూపములు ధరించినవాడు. త్రిగుణాత్మక అంటే త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాశ్రయుడు కూడా. త్రివిక్రమ
వామనావతారమందు 3 పాదములతో 3 లోకములను కొలిచినవాడు. త్రిలోకాత్మ అంటే త్రిలోకములను ఆత్మ అయినవాడు. పుణ్యచారిత్ర కీర్తన కీర్తింపదగిన పరమ పవిత్రమైన లీలలు కలవాడు. త్రిలోక రక్షక అంటే 3 లోకాలను రక్షించేవాడు. ధన్వీ అంటే ధనస్సును ధరించినవాడు. దండకారణ్యవాసకృత్ దండకారణ్యంలో నివాసం ఉండినవాడు. అహల్యాశాపనాశన అహల్యకు శాప విమోచనంగాంచినవాడు. పితృభక్త సదా పితృభక్తుడు. వరప్రద వరాలను ఇచ్చేవాడు. జితేంద్రియ ఇంద్రియములను తన వశమందు ఉంచుకున్నవాడు. జితక్రోధ క్రోధాన్ని జయించినవాడు. జితామిత్ర శత్రువులను జయించినవాడు. జగద్గురు తన ఆదర్శ చరిత్రతో సమస్త జగత్తుకు ఆదర్శప్రాయుడైనందువల్ల ఎల్లరకు గురువైనవాడు శ్రీరాముడు. వృక్షవానర సంఘాతి వానరులను ఎలుగుబంట్లకు సమూహము కలవాడు. చిత్రకూట సమాశ్రయ వనవాసం సమయంలో చిత్రకూట పర్వతంపై నివసించినవాడు. జయంతత్రాణవరద జయంతుని రక్షించి వరాన్నిచ్చినవాడు. సుమిత్రాపుత్ర సేవిత సుమిత్రపుత్రుడు లక్ష్మణునిచే సేవింపబడ్డవాడు. సర్వదేవాదిదేవ సమస్త దేవతలకు మొదటి దేవుడు. మృతవానర జీవన మరణించిన వానరులను జీవింపజేసినవాడు. మాయామారీచహంత మాయామయ మృగరూపమును ధరించి వచ్చిన మారీచుడను రాక్షసుని వధించినవాడు. మహాదేవ బ్రహ్మాది మహాదేవులకు ప్రభు. మహాభుజ పెద్ద భుజములు కలవాడు. సర్వదేవస్తుత సమస్త దేవతలచే స్తుతింపబడ్డవాడు శ్రీరాముడు. సౌమ్య శాంతస్వభావుడు. బ్రహ్మణ్య బ్రాహ్మణుల హితం కోరేవాడు. ముని సంస్థుత మునులచే స్తుతింపబడ్డవాడు. మహాయోగి సమస్త యోగములకు అధిష్టానమగుటచే శ్రీరాముడు మహాయోగి. మహోదార మిక్కిలి ఉదార స్వభావం కలిగేవాడు. సుగ్రీవేప్సిత రాజ్యద సుగ్రీవునకు స్థిరమైన రాజ్యాన్ని ఇచ్చినవాడు. సర్వపుణ్యాధిక ఫల సమస్త పుణ్యములకు ఉత్కృష్ట ఫలరూపుడు. స్మృత సర్వాఘనాశన స్మరించినంతటనే సర్వపాపములు నశింపజేసేవాడు. ఆదిపురుష బ్రహ్మను కూడా ఉత్పన్నం చేసిన వాడగుటచే సమస్తమునకు ఆది భూతాంతర్యామి పరమాత్మ అయినవాడు శ్రీరాముడు. పరమపురుష సర్వోత్కృష్ట పురుషుడు. మహాపురుష సమస్త పురుషులలో గొప్పవాడు. పుణ్యోదయ పుణ్యమును ప్రకటించేవాడు. దయాసార దయాసారభూత పరమాత్మ అయినవాడు. పురాణ పురుషోత్తమ పురాణ ప్రసిద్ధక్షర అక్షర పురుషులలో శ్రేష్టలీలా పురుషోత్తముడు. స్మితవక్త్ర నగుమోము కలవాడు. మితభాషి మితంగా మాట్లాడేవాడు. పూర్వభాషి ముందు మాట్లాడువాడు కాదు. రాఘవ రఘుకులమందు అవతరించినవాడు. అనంత గుణ గంభీర అనంత కళ్యాణమయ గుణములతో గంభీరంగా ఉండేవాడు. ధీరోదాత్త గుణోత్తర ధీరోదాత్తమైన లోకోత్తర గుణములు కలవాడు. మాయామానుష చారిత్ర తన మాయతో మనుష్యుని వలె లీలలు చేసేవాడు. మహాదేవాది పూజిత మహాదేవాదులచే నిరంతరం పూజించబడేవాడు. సేతుకృత్ సముద్రముపై వంతెనను నిర్మింపజేసినవాడు. జితవారీశ సముద్రుణ్ణే జయించినవాడు. సర్వతీర్థమయ సర్వతీర్థస్వరూపుడు. హరి పాపతాపములను హరించువాడు. శ్యామాంగ శ్యామవర్ణమైన శరీరము కలవాడు. సుందర పరమ మనోహరుడు. శూర అనుపమ శౌర్య సంపన్నుడైన వీరుడు. పీతవాసా పీతాంబరధారి. ధనుర్ధర ధనస్సును ధరించినవాడు శ్రీరాముడు. సర్వయజ్ఞాధిప సమస్త యజ్ఞములకు స్వామి. యజ్వా సోమయాజస్వరూపుడు.
జరామరణవర్జిత, జరామరణములు లేనివాడు, విభీషణ ప్రతిష్ఠాత, లంకానగరమందు విభీషణుణ్ణి ప్రతిష్ఠింపదేసినవాడు, సర్వావగుణవర్జిత, సమస్త పాప సమూహరహితుడు, పరమాత్మ, పరమశ్రేష్ఠుడు, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, పరంబ్రహ్మ, సర్వోత్కృష్టుడు, సర్వవ్యాపి, సర్వాధిష్టానమగు పరమేశ్వరుడు, సచ్చిదానంద విగ్రహ, సచ్చిదానందమయ దివ్య విగ్రహం గలవాడు, పరంజ్యోతి, పరమ ప్రకాశమయుడు, పరమ జ్ఞానమయుడు, పరంధామ, సర్వోత్కృష్ట తేజోమయుడు, సాకేతధామ స్వరూపుడు, పరాకాశ, త్రిపాద విభూదియందు ఉండేవాడు, పరమ వ్యోమనామ వైకుంఠధామ రూపుడు కూడా, అలాగే మహాకాశస్వరూప బ్రహ్మ, పరాత్పర అంటే పరమేశ్వరుడు, పరేశ, సర్వోత్కృష్ట శాసకుడు, పారగ, మాయమయ జగత్తునకు వెలుపల ఉండేవాడు, పారహ, అంతకును ఆవల ఉండు వాడు, లేక భవసాగరమును దాటవలెననుకుని వారికి పొందదగిన పరమాత్ముడు, ఆయనే శ్రీరామచంద్రుడు, సర్వదేవాత్మక, సర్వదేవతల హృదయమునందు ఆత్మరూపమై ఉండేవాడు, పరహ, సర్వోత్తముడు, ఆదిదేవుడు, సనాతనుడు, అవ్యయుడు. ఇలా శ్రీరామచంద్రుని 108 నామములు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు. చెబుతూ, దేవి, ఈ నామములు అతి రహస్యమైనవి, కానీ స్నేహవశంతో నేను వీనిని నీ ఎదుట ప్రకటించాను. భక్తితో ఈ నామములు పఠించేవారు లేక వినేవారు 100 కోట్ల కల్పముల యందు చేసిన సమస్త పాపముల నుండి ముక్తి పొందుతారు. కాబట్టి పార్వతి, ఈ నామములను భక్తిభావంతో పఠించిన వారి కొరకు జలము కూడా స్థలమవుతుంది, శత్రువులు మిత్రులవుతారు, రాజు దాసుడవుతాడు, మండుచున్న అగ్ని చల్లబడుతుంది, సమస్త ప్రాణులు అనుకూలురవుతారు, చంచల లక్ష్మి స్థిరంగా ఉంటుంది, గ్రహములు అనుగ్రహంతో వ్యవహరిస్తాయి, సమస్త ఉపద్రవాలు శాంతిస్తాయి. భక్తిభావంతో ఈ నామములను పఠించిన వారికి 3 లోకములందున్న ప్రాణులు వశమవుతారు, మనస్సునందున్న కోరికలు ఈ నామకీర్తనతో తీరుతాయి. శ్యామసుందరుడు, కమలనయనుడు, పితాంబరధారియగు శ్రీరామ భగవానుని ఈ దివ్య నామములతో స్తుతించిన వారు సంసార బంధమున ఎప్పుడునూ పడరు. రామునికి, రామభద్రునికి, రామచంద్రునికి, వేదకు, రఘునాథునికి, నాథునికి, సీతాపతికి నమస్కారం. దేవి, కేవలం ఈ మంత్రం రాత్రి పగలు జపించువారు సమస్త పాపముల నుండి ముక్తి పొంది శ్రీ విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. నేను నీ యందలి ప్రేమతో శ్రీరామచంద్ర భగవానుని వేదానుమోదిత మహాత్యాన్ని వర్ణించాను. ఇది పరమ కళ్యాణకారకమైనది. శంకర భగవానునిచే చెప్పబడిన పరమాత్మ శ్రీరామచంద్రుని మహత్యాన్ని విని పార్వతీదేవి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ఈ మంత్రాన్ని సదా సర్వావస్థలయందునూ జపించుచు కైలాసమునందు తన పతితో సుఖముగా ఉండసాగెను. ఏ విధంగా వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో చెప్తూ, రాజా, నేను నీకు పరమ రహస్యమైన విషయాన్ని చెప్పాను. భక్తితో దీనిని చదివినా కానీ వినినా కానీ మానవులందరూ సమస్త కర్మ బంధముల నుండి విముక్తులై పరమపదాన్ని పొందుతారు. కాబట్టి రాజా, మీ కులమందు అంటే మీ వంశమందు పురాణ పురుషోత్తముడు శ్రీహరి సమస్త లోకముల మేలు కోరి దశరథ నందనుని రూపంతో అవతరిస్తారు. కావున నీవు ధన్యుడవు. అందుచేత ఇక్ష్వాకు వంశీయ క్షత్రియులు దేవతలందరికీ పూజనీయులు అని ఇక్ష్వాకు వంశాన్ని ప్రశంసించారు. జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.